ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకి అదే రకంగా పార్లమెంటుకి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అంటే 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి జరగబోతున్నటువంటి ఎన్నిక ఏదైతే మే 13 నాడు ఓటింగ్ జరగబోతోందో దాని సరళి ఏ రకంగా ఉంది, అదే రకంగా ఏ బేసిస్ మీద ఏ పాయింట్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పాల్గొబోతున్నారు, ప్రతిపక్షాల యొక్క ఐక్యత వారికి ఏమైనా ఉపయోగపడుతుందా, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రజలందరినీ కన్విన్స్ చేసిందా, ప్రజలందరూ కూడా ఇప్పటికే ఏకపక్షంగా ఒక నిర్ణయంతో ఉన్నారా, ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే అనేక సర్వే సంస్థలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క సర్వే అంచనాలను వారు ఇవ్వటం అవన్నీ కూడా మీ దృష్టిలోకి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు శ్రీ ఆత్మసాక్షి సర్వే అనేటటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో నిష్ణాతులు నిపుణుల యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో శ్రీ మూర్తి అనేటటువంటి వారు సీఈఓగా ఎస్ఏఎస్ గ్రూప్కి వారు సీఈఓగా ఉన్నారు. దానిలో నిపుణులైనటువంటి శ్రీ సాయిరామ్ అనేటటువంటి వారు ఎంటెక్ ఐఐటి చెన్నై నుంచి వారి దీనిలో సభ్యులుగా ఉన్నారు. అదే రకంగా డాక్టర్ రామారావు ఎంఎస్సి పిహెచ్డి, డాక్టర్ జె శ్రీకాంత్ ఎంస్టాట్ అనేటటువంటి వీరందరూ కూడా చాలా నిష్ణాతులైనటువంటి విద్యాధికులు. మూర్తి గారు కూడా ఐఐటి ఖరగ్పూర్ నుంచి వారు ఆ డిగ్రీని పొందినారు. సో సెఫాలజీ అనేటటువంటిది చాలా ఉన్నతంగా భావించేటటువంటి వ్యక్తులు చేసినటువంటి ఈ సర్వేకి ఒక రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, చాలా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు వీరు. 2019లో జరిగినటువంటి దాంట్లో కూడా చాలా స్పష్టంగా సర్వే అనేటటువంటిది వాళ్ళు కండక్ట్ చేసినారు. ఆ రోజున వారిచ్చిన సర్వే ఫలితాల ప్రకారం 139 నుంచి 142 అసెంబ్లీ స్థానాలు వైసీపీకి వస్తాయని, 22 నుంచి 28 స్థానాలు మాత్రమే టీడీపీకి వస్తాయని, 0 నుంచి 2 స్థానాలు జేఎస్పీ అంటే జనసేన పార్టీకి వస్తాయని ఖచ్చితంగా అంచనా వేసినారు. వారి అంచనాల ప్రకారమే 151 స్థానాలు వైసీపీకి, 23 స్థానాలు మాత్రమే టీడీపీకి, అదే రకంగా 1 స్థానం మాత్రం జనసేనకి రావటం అనేటటువంటి చూసాం. పార్లమెంట్లో కూడా 22 స్థానాలు వైసీపీకి వస్తాయన్నది, 3 స్థానాలు టీడీపీకి వస్తాయని అంచనా వేశారు. పర్ఫెక్ట్గా అదే రకమైన జరిగింది. సో ఈసారి ఎన్నికల్లో కూడా వారు 10/4/2024 నుంచి 16/4/24 వరకు కూడా ఫైనల్గా వారు సర్వే చేసినారు. సో ఇంకా తర్వాత సర్వే చేసేటటువంటి అవకాశం లేదు, ఇది ఫైనల్ సర్వేగానే మనం భావించాలి. దీనిలో ఆన్ ఎన్ యావరేజ్ 380 శాంపిల్స్ని ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకుని మొత్తానికి ఓవరాల్గా 65,360 శాంపిల్స్ అనేటటువంటిది వారు ఈ శాంపిల్ సైజుని అనేటటువంటిది తీసుకున్నారు. దీనిలో ఫ్యాక్టర్స్ని కనుక మనం చూస్తే ఈ గ్రూప్ ఎస్ఏఎస్ అనేటటువంటి గ్రూప్ అనేక ఫ్యాక్టర్లను తీసుకున్న దానిలో ప్రముఖమైనటువంటి ఫ్యాక్టర్స్ని ఏంటంటే ఈ క్యాస్ట్ బేసిస్ మీద అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల బేసిస్ మీద ఏ రకంగా ఎన్నికల్లో వారి యొక్క ప్రిఫరెన్స్ అనేటటువంటిది డివైడ్ అయింది అనేటటువంటిది అంచనాలు వేశారు. అదే రకంగా ఇన్ఫ్లేషన్, ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటిది ప్రజల మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది అనే దాని మీద కూడా వాళ్ళ లోపలికి చాలా డీప్గా వెళ్ళారు. అదే రకంగా వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్ ఈ రెండూ కూడా ప్రజల మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ కలగజేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వృద్ధులు, అదే రకంగా చాలా బీదవారు వీరందరి మీద ఈ ఏదైతే గ్రామ పంచాయతీ సచివాలయ సిస్టమ్ ఉందో అదే రకంగా వాలంటీర్ల సిస్టమ్ ఉందో ఇప్పటికీ కూడా వాలంటీర్ సిస్టమ్ మీదనే రాజకీయ పార్టీలన్నీ కూడా విభేదించుకుని కామెంట్ చేయటం అనేటటువంటి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారైతే వారు చాలా కామెంట్ చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం వాలంటీర్ల మీదనే పెడతాననేటటువంటి వారు ఏదైతే చెప్పినారో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అని చేత చాలా ప్రాముఖ్యమైతే అనేటువంటి అంశం ఇది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, 10,000 రూపాయలకు వారికి మేము వేతనాలని సవరిస్తామని చెప్పారు. అదే రకంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ మాటలు ఎవరు నమ్మలేదు, కానీ మొత్తానికి వాళ్ళు చెప్పడం మాత్రం 60,000 రూపాయలు నెలకి వారు సంపాదించుకునేటటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంచేత వాలంటీరీ సిస్టము, గ్రామ సచివాలయాలు వాటిలో కూడా వెళ్ళారు. అదే రకంగా వెల్ఫేర్ స్కీమ్స్, వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, టీడీపీ తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ రెండింటినీ కూడా బేరీజు వేస్తూ చేసినటువంటి అంచనా. అదే రకంగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ అనేటటువంటిది ప్రజల మద్దతు ఉందా లేదా కేవలం వారి వరకు మాత్రమే అలయన్స్ అనేటటువంటిది ఉందా,
ఈ అలయన్స్ అనేటటువంటిది ప్రజల మీద ఏ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది దాన్ని కూడా తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఏ రకంగా ఉంది, అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్ అవి ఏవైతే హైక్ అయినాయో ప్రజలు ఏ రకంగా దాని మీద రియాక్ట్ అయినారు, అదే రకంగా ప్రాబ్లమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం చాలా సమర్థవంతంగా చేయగలిగిందా లేదా అనేటటువంటి ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద వారు చేసినటువంటి అంచనాలు ఇవన్నీ. ఇంకా మనం 4 రకాలుగా మహిళల్ని అదే రకంగా రూరల్ ఓటర్స్ని కనుక చేసి వేరు చూస్తే దానిలో కూడా చాలా డీప్గా వెళ్ళారు. సో ఉమెన్ ఓటింగ్ అనేటటువంటి దాన్ని కనుక చూస్తే మనం 2,10,00,000 మంది ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. 2,01,00,000 మంది 2,01,00,000 మంది పైచిలకు పురుషులు ఉన్నారు. 2,10,00,000 మంది ఉండేటటువంటి మహిళలలో 52% వైసీపీని ఫేవర్ చేసినారు, 45% మాత్రమే టీడీపీని ఫేవర్ చేసినారు అనేది సర్వే యొక్క అంచనా. అదే రకంగా పురుషుల్లో కనుక చూస్తే 48% వైసీపీని ఆదరించినారు, 49% అంటే 1% పెరుగులో టీడీపీ అలయన్స్ని ఆదరించినారనేది సర్వే రిపోర్ట్. ఇంకా రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్లు కనుక చూస్తే 53% వైసీపీని ఆదరించినారు, కేవలం 44% మాత్రమే టీడీపీ అలయన్స్. ఇక్కడ మాత్రం చాలా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్ల యొక్క సంఖ్య కనుక చూస్తే 3,30,00,000 మంది. అదే పట్టణ ప్రాంతాల్లో కనుక చూస్తే ఇందాక మనం ఇప్పుడు అర్బన్కి వస్తాం, పట్టణ ప్రాంతాల్లో కేవలం 87 లక్షల మంది మాత్రమే ఓటర్స్ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళలో 53% వైసీపీకి వెళ్ళారు, 44% మాత్రమే టీడీపీ దగ్గర ఆగిపోయినారు. అదే రకంగా ఇందాక చెప్పినట్లుగా 87 లక్షల అర్బన్ ఓటర్స్లో 47.75 అంటే ఆల్మోస్ట్ 48% వైసీపీని ఫేవర్ చేస్తే 49.5% అనేటటువంటిది టీడీపీని ఫేవర్ చేసినట్టుగా సర్వే చెప్తోంది. ఇంకా బీదవారు, అతి బీదవారులలో చూస్తే 51% వచ్చి వైసీపీని ఆదరించినారు, 46% ట్రెడిషనల్గా ఉండేటటువంటి టీడీపీకి వెళ్ళింది. సో ఇవన్నీ ఏ ఫ్యాక్టర్స్ అనేటటువంటిది వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని కనుక చూస్తే టీడీపీ, బీజేపీ అండ్ జనసేనకు సంబంధించిన ఈ అన్యాచురల్ అలయన్స్ ఏదైతే ఉందో ఈ అలయన్స్ని ఎక్కువ మంది ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. రెండవది కనుక చూస్తే అన్సైంటిఫిక్ అండ్ బేస్లెస్ ఎలకేషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అంటే శాస్త్రీయ పద్ధతి లేకుండా ఏదో ఒక రూపంలో ఎమ్మెల్యేలని కూటమి అభ్యర్థులు ఏదైతే అలాట్ చేసినారో అది చాలా ఎఫెక్ట్ పడింది కూటమి మీద అనేటటువంటిది ఈ సర్వేలో పాల్గొన్నటువంటి ప్రముఖుల యొక్క అంచనా. దెన్ అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ఓటర్స్ అండ్ పబ్లిక్. కూటమిగా ఏర్పడినటువంటి వారు ఏవైతే ఉన్నారో ఓటు వేసేటటువంటి ప్రజల మీద సరైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినారు, వారి యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయలేకపోయినారు అనేటటువంటిది ఈ సర్వేలో వచ్చినటువంటి అంశం. అదే రకంగా గ్రామ పంచాయత్ సర్పంచెస్లో వాటిల్లో కూడా ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉన్నా దానిని ప్రతిపక్ష పార్టీలు ఎన్కాష్ చేయలేకపోయినాయి. సో అదే రకంగా కాపు కమ్యూనిటీ మీద బేస్ అయ్యి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీడీపీ, జనసేన అలయన్స్ ఏదైతే ఉందో కాపు ఓటర్లలో ప్రత్యక్షంగా చాలా పెద్ద గ్యాప్ ఏర్పడి పెద్ద ఎత్తులో కాపు ఓటర్లందరూ కూడా వైసీపీని కూడా ఆదరించడం అనేటటువంటిది 2024లో జరగబోయేటటువంటి అంశంగా వారు భావించినారు. ఇంకా ఓవరాల్గా కనుక మనం చూస్తే రేపు 24లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 97 స్థానాల నుంచి 118 స్థానాలు గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటటువంటిది శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు. అది ఇందాక చెప్పినట్లుగా 16వ తేదీ వరకు వారు చేసినటువంటి అంచనాలు ఇవన్నీ కూడా. అదే టీడీపీ అలయన్స్కి వచ్చేటప్పటికి 54 స్థానాల నుంచి 62 స్థానాల మధ్యలో మాత్రమే వారు సాధించగలుగుతారు, కానీ అంతకు మించి వెళ్ళలేరు అనేటటువంటిది. అదర్స్ ఎవరికి కూడా 0 లెవెల్ మాత్రమే వాళ్ళకి రాగలుగుతుంది అనేటటువంటిది సర్వే చేసినటువంటి అంచనా. అదే రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 48.75% ఓటు అనేటటువంటిది ఓటు షేర్ వెళ్తుంది వాళ్ళకి. టీడీపీ అనేటటువంటి దానికి 46.50 మాత్రమే వాళ్ళ అంచనా ఆగుతారు. అదర్స్కి 2.25 వరకు వెళ్తాయి. ఇప్పటికీ కూడా అన్డిసైడెడ్ ఓటర్స్గా 2.5% ఉన్నది అనేటటువంటిది వారు చెప్పినటువంటి అంచనా. ఈ అంచనాల ప్రకారమే 97 నుంచి 118 వైసీపీ, 54 నుంచి 62 వరకు టీడీపీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది వారు చెప్పినటువంటి అంశం. అదే రకంగా జిల్లాల వారీగా కనుక మనం చూస్తే అసెంబ్లీ సీట్లకి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జిల్లాల వారీగా కనుక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 5 వైసీపీకి,
3 టీడీపీకి 2 కీన్ కంటెస్ట్. విజయనగరం జిల్లాలో 7 వైసీపీ 2 టీడీపీ 0 కీన్ కంటెస్ట్. విశాఖపట్నం జిల్లాలో 6 వైసీపీ 6 టీడీపీ 3 కీన్ కంటెస్ట్. తూర్పుగోదావరి జిల్లాలో 9 వైసీపీ 7 టీడీపీ 3 కీన్ కంటెస్ట్. పశ్చిమ గోదావరి 8 వైసీపీ 5 టీడీపీ 2 కీన్ కంటెస్ట్. కృష్ణా జిల్లాలో 10 వైసీపీ 5 టీడీపీ 1 మాత్రమే కీన్ కంటెస్ట్. గుంటూరు జిల్లాలో 7 వైసీపీ 8 టీడీపీ 2 కీన్ కంటెస్ట్. ప్రకాశం జిల్లాలో 5 వైసీపీ 4 టీడీపీ 3 కీన్ కంటెస్ట్. నెల్లూరు జిల్లాలో 5 వైసీపీ 4 టీడీపీ 1 కీన్ కంటెస్ట్. కడప జిల్లాలో 8 వైసీపీ 1 టీడీపీ 1 మాత్రమే కీన్ కంటెస్ట్. కర్నూలు జిల్లాలో 10 వైసీపీ 2 టీడీపీ అండ్ 2 కీన్ కంటెస్ట్. చిత్తూరు జిల్లాలో 8 వైసీపీ 4 టీడీపీ 2 కీన్ కంటెస్ట్. అనంతపురం జిల్లాలో 9 టీడీపీ 9 వైసీపీ 3 టీడీపీ అండ్ 2 కీన్ కంటెస్ట్. అంటే ఓవరాల్గా కనుక మనం చూస్తే ఖచ్చితంగా వైసీపీకి 97 స్థానాలు మినిమం వస్తాయి. టీడీపీ అలయన్స్కి 54 స్థానాలు వస్తాయి. 24 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ కీన్ కంటెస్ట్లో కూడా 16 స్థానాలు వైసీపీకి ఎడ్జ్గా ఉంది, 8 స్థానాలు మాత్రమే టీడీపీకి ఎడ్జి. అంటే కీన్ కంటెస్ట్లో 3% లోపల ఏదైతే లీడింగ్ ఏదైతే ఉందో అది అంచనా వేసినారు. సో ఆ 3% లీడింగ్ అనేటటువంటి 16 స్థానాల్లో, అందుకే 118 స్థానాలు వైసీపీకి వెళ్ళే అవకాశం, 8 స్థానాలు మాత్రమే 62 స్థానాలు మాత్రమే వారికి వచ్చేటటువంటి అవకాశం. సో దీనిలో కూడా మనం చూస్తే రాయలసీమ ఏరియాలో ఉండేటటువంటి 52 స్థానాల్లో 35 స్థానాలు ఖచ్చితంగా వైసీపీకి వెళ్తాయి, 10 స్థానాలు మాత్రమే టీడీపీకి వెళ్తాయి, 7 స్థానాలు అనేటటువంటిది వైసీపీకి వెళ్ళేటటువంటి అవకాశం. ఈ 7కి 7 కూడా ఎడ్జ్ అనేటటువంటిది వైసీపీ దగ్గరే ఉంది. అంటే 42 స్థానాలు వీరు గెలుచుకునేటువంటి అవకాశం, 10 స్థానాలు మాత్రమే రాయలసీమ ఏరియాలో ఉండేటటువంటి 52 స్థానాల యొక్క ఫలితాలు. సౌత్ సెంట్రల్ అంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణాలో కనుక ఉన్నటువంటి 55 స్థానాలు కనుక చూస్తే 27 స్థానాలు వైసీపీకి, 21 స్థానాలు టీడీపీకి, 7 కీన్ కంటెస్ట్గా ఉండేటటువంటి అవకాశం. గోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి 34 స్థానాలు, ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే గోదావరి జిల్లాల్లో టూర్ చేసినప్పుడు 34 అసెంబ్లీ స్థానాల్లో 1 స్థానం కూడా వైసీపీకి వెళ్లకుండా చేసే బాధ్యత నాది అని చెప్పారు. కానీ వాళ్ళ సర్వే ఫలితాలు చెప్తున్నాయి, ఎవరు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడినా సరే 17 స్థానాలు వైసీపీకి వెళ్ళేటటువంటి అవకాశం, 12 స్థానాలు మాత్రమే టీడీపీ జనసేన అలయన్స్ సంబంధించింది. 5 స్థానాల్లో చాలా ఉధృతమైనటువంటి పోరు జరగబోతోందని సర్వే వేసినటువంటి అంచనాలు. నార్త్ కోస్టల్లో ఉండేటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉండే 34 స్థానాల్లో 18 స్థానాలు వైసీపీకి వెళ్ళబోతున్నాయి, 11 స్థానాలు మాత్రమే టీడీపీకి అలయన్స్కి, 5 స్థానాల్లో కీన్ కంటెస్ట్ జరగబోతోంది. సో ఓవరాల్గా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో 118 స్థానాల వరకు కూడా వైసీపీ వెళ్ళబోతోంది, 62 స్థానాలతో టీడీపీ ఆగిపోతోంది. రాబోయేటటువంటి మరొకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటటువంటిది ఈ ఆత్మసాక్షి గ్రూప్ చేసినటువంటి అంచనా. ఇక పార్లమెంటు స్థానాల్లో ఉండేటటువంటి 25 స్థానాలు కనుక మనం చూస్తే 16 నుంచి 18 స్థానాలు వైసీపీ గెలవబోతోంది, టీడీపీ 6 నుంచి 7 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతోంది. మిగతా వారందరూ కూడా 0 అనేటటువంటిది వారు ఆల్రెడీ అంచనా వేసినారు. సో ఓవరాల్గా ఈ సర్వే 16/4 వరకు జరిగినటువంటిది. అంటే మొన్ననే 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. వారు ఇంకా మేనిఫెస్టో అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయలేదు. సో రాబోయేటటువంటి రోజుల్లో వైసీపీ పార్టీ రిలీజ్ చేయబోయేటటువంటి మేనిఫెస్టోలో ఏ రకమైనటువంటి అంశాలు ఉంటాయి అనేటటువంటిది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటిది. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఒక 200 యూనిట్స్ వరకు కూడా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి విద్యుత్ ఛార్జీల్లో దానికి ఒక రకమైనటువంటి సబ్సిడీ ఇవ్వాలనేటటువంటి కోరిక వాళ్ళకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే రకంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా మహిళలకు ఇవ్వాలనేటటువంటిది వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండడానికి అవకాశం ఉందనేటటువంటి తెలుస్తోంది. అంగన్వాడీ వర్కర్స్కి మినిమం 3-4 వేల రూపాయల జీతం అనేటటువంటిది పెంచే అవకాశం ఉంది అనేటటువంటిది కూడా తెలుస్తోంది. అదే రకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పీఆర్సీలో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజీని కూడా ఎవాల్వ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఏవైనప్పటికీ కూడా వారి మీద జరిగినటువంటి దాడి వలన వచ్చినటువంటి సింపతి కానీ, అదే రకంగా వారు రిలీజ్ చేయబోయేటటువంటి మేనిఫెస్టోలో ఉండేటటువంటి అంశాలు కూడా
ఈ 118 స్థానాలు ఇంకా పెరగడానికి దోహదపడతాయనేటటువంటిది అనేక మంది నిపుణుల అంచనా. మరొకసారి 118 స్థానాలతో మినిమం వైసీపీ పార్టీ అధికారం చేపట్టబోతోంది. వారే తిరిగి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి విజయదుందుబి మోగించడమే కాకుండా మరొకసారి ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని రెండింటిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 29వ సంవత్సరం వరకు మరొక 5 సంవత్సరాలు చేస్తారనేటటువంటిది మూర్తి గారి ఆధ్వర్యంలో, నిపుణుల ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వే. 65,360 మంది శాంపుల్ని తీసుకొని చేసినటువంటి సర్వే ఫలితాలు 16/4 వరకు ఈ రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తారని ఆశిస్తున్నాం.